తెలంగాణలో ద్రోణి ప్రభావంతో 5 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీనికి తోడు తూర్పు బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. ఇదే ద్రోణి బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమలో విస్తరించి ఉంది. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉన్న ఈ ద్రోణి బలహీనపడింది. ఫలితంగా రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమించనున్నాయి. దాంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో త్వరగా ప్రవేశించనున్నాయి. వాతావరణంలో సంభవించిన ఈ మార్పుల కారణంగా 5 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు తక్కువే నమోదు కావచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇక వడగండ్లతో వర్షాలు పడనున్నాయి. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈదురుగాలులు గట్టిగా ఉంటాయి. ఇక తెలంగాణలో ద్రోణి ప్రభావంతో 5 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీనికి తోడు తూర్పు బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సముద్ర మట్టం నుంచి 0.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే ద్రోణి బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమలో విస్తరించి ఉంది. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉన్న ఈ ద్రోణి బలహీనపడింది. ఫలితంగా రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమించనున్నాయి. దాంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో త్వరగా ప్రవేశించనున్నాయి. వాతావరణంలో సంభవించిన ఈ మార్పుల కారణంగా 5 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు తక్కువే నమోదు కావచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇక ఈ వడగండ్లతో వర్షాలు పడనున్నాయి. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. ఈదురుగాలులు గట్టిగా ఉంటాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. ఇక మనం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలోని ఏర్పడినటువంటి మార్పులతోటి ఎండాకాలానికి ఎండు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలం కాస్త కంప్లీట్ అయిపోయింది. రాబోయే ఇక మనకు రబీ సీజన్ సంబంధించినట్టు కూడా వెదర్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణంలోని మార్పులకు, వర్షాలకు అత్యంత కీలకమైనటువంటి నైరుతి రుతుపవనాల ఆగమనం మెల్లగా ప్రారంభమైంది. దీంతో గత 2 రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణలో వాతావరణంలో మనకు మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడుతున్నాయి. భారీగా ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. అంటే గత 2 రోజుల వరకు మనకు కనిపిస్తున్నటువంటి ఎండాకాల వాతావరణము గత 2 రోజుల నుంచి మనకు కనిపించడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా వేడి, ఉక్కపోత, ఉష్ణోగ్రతతోటి ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ సడన్ గా చేంజ్ అయింది. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. మార్నింగ్ కూడా విపరీతమైన వేడి ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మార్నింగ్ వెదర్ కూడా కూల్ గా మనకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కాస్త వేడి ఉన్నప్పుడు కూడా సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళీ వెదర్ కూల్ అయిపోతుంది.
అంటే మనకు 2-3 రోజుల్లోనే విభిన్నమైనటువంటి వెదర్ లో ఉన్నటువంటి మార్పులు చాలా స్పష్టంగా కనిపించాయి. దీని అంతటి కూడా నైరుతి రుతుపవనాల ప్రవేశము మనకు కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు మెల్లమెల్లగా వీస్తున్నాయి. అటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. దీంతో మనకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు అటు అండమాన్ నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి ప్రవేశించాయి. దీంతో అటు అండమాన్ నికోబార్ దీవుల్లోని అటు అండమాన్ సముద్రంతో పాటు దక్షిణ బంగాళాఖాతం మీదుగా కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా వర్షం పడుతుంది. రాబోయే 48 గంటల్లో ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. అండమాన్ లోకి ప్రవేశించిన తర్వాత ఈ నైరుతి రుతుపవనాలు మనకు క్రమంగా ముందుకు కదులుతూ కేరళను తాకుతాయి. కేరళ రాష్ట్రానికి తాకిన తర్వాత ఒక 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. ఈ తర్వాత మెల్లమెల్లగా మనకు ఇటు ఆంధ్ర నుంచి మనకు తెలంగాణ వైపుగా వస్తాయి. బహుశా మనకు జూన్ 3వ తారీఖు వరకు తెలంగాణలోకి ఈ నైరుతి రుతుపవనాలు వీక్షించే అవకాశం ఉంది. సో ఈ నెల 27 నాటికి కేరళ తీరాన్ని కూడా ఇవి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. దీంతో గతంలో కంటే 3 రోజుల ముందుగానే ఈసారి నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ మనకు చాలా కనిపిస్తున్నాయి. దీంతో రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణలో ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలోని దక్షిణ ప్రాంత జిల్లా అంటే మనకు ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కొంత భాగం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్ లోని సిటీలోని కొన్ని భాగాల్లో మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు పగటి పూట కూడా కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. మార్నింగ్, సాయంత్రం ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశము ఉంది ఇందు నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తోటి. సో ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ చేంజ్ లో రైతులు మాత్రం కాస్త హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలు కూడా విపరీతమైనటువంటి వేడితోటి, అత్యధిక ఉష్ణోగ్రతతోటి ఇబ్బంది పడ్డారు. గత 2 రోజుల నుంచి చల్లటి వాతావరణం ఉండడంతో ప్రజలు మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెదర్ కు అనుకూలంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి కంప్లీట్ గా పూర్తి అయిపోయింది. యాసింగ్ సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి అమ్మకాలు కానీ ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయింది. ఒక 10% మాత్రమే వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ కొనుగోలు కూడా మిగిలి ఉన్నాయి. సో అవి కూడా దాదాపు ఈ 4-5 రోజులు కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి నైరుతి రుతుపవనాల ప్రవేశం వలన ముందస్తుగా వర్షాలు పడితే మే లాస్ట్ వీక్ లో కానీ జూన్ మొదటి వారంలో కానీ వర్షాలు పడితే మళ్ళీ తిరిగి వానాకాలం సీజన్ సంబంధించి అంటే మళ్ళీ రబీ సీజన్ సంబంధించినటువంటి పంటలను వేసుకోవడానికి కూడా రైతులు ఇష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నైరుతి రుతుపవనాల ప్రవేశం మాత్రము ఒక రకంగా అన్నదాతలకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందస్తుగా మనకు మెల్లమెల్లగా తొలకరి జల్లులు అంటారు. తొలకరి జల్లులు, చిరు జల్లులు అప్పుడు భూమిలో ఉన్నటువంటి వేడి అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేటువంటి పంటకు భూమి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడు విత్తనాలు చల్లుకోవాలి, ఎప్పుడు విత్తనాలు శుద్ధి చేసుకోవాలి, ఎప్పుడు పంట చేనులను దున్నుకోవాలి, ఎప్పుడు వాటిని నాటాలి, విత్తనాలు నాటాలి అనేది కూడా వాళ్ళకు ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా కనుక చిరు జల్లులు, తొలకల్లి జల్లులు పడితే ఉపయోగం ఉంటుంది. అదే భారీగా వర్షం పడితే మాత్రము చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. దానికి కూడా మనకు కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం మాత్రం ఇటు అన్నదాతలకు కానీ ప్రజలకు కానీ కొంచెం ఆశానుకూలంగానే కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాల ప్రవేశము ముందస్తుగా వర్షాలు పడే అవకాశం ఉందని అటు ఏఎండి కూడా చెప్పిన నేపథ్యంలో గతంలో కంటే అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కంటే గత 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగా కూడా ఈసారి భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అటు ఐఎండి చేపట్టిన నేపథ్యంలో ఈ గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా ఉంటేనే రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇటు శ్రీశైలం అటు నాగార్జున సాగర్, శ్రీశైలం కొంత పాటు మనకు ఉంటుంది. కాబట్టి దాంతో పాటు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్ఎండి డ్యామ్ కానీ, మిడ్ మేనర్ కానీ, ఇటు కొండపోచమ్మ సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, మల్లాట సాగర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా దాదాపు మనకు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మినిమం టీఎంసీతో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వాటర్ లేదు. సో
సో ముందస్తుగా వర్షాలు పడితే ఈ ప్రాజెక్టులలోకి వాటర్ వస్తే మళ్ళీ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి ఆయకట్టు గాని తాగునీరు గాని ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కనుక వర్షపాతం తక్కువ కనుక నమోదైతే, ఎందుకంటే ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ మనకు డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తక్కువ నీటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాజెక్ట్ లోకి వర్షం మొదటగా తక్కువ పడితే యాసంగి సీజన్ సంబంధించినటువంటి ఆయకట్టుకు సాగునీరు అందక ఈసారి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు ముందుగా పడి ఎక్కువగా పడితే మాత్రం ప్రాజెక్ట్ లోకి నీళ్ళు వస్తుంది, చెరువుల్లో కూడా నీళ్ళు వస్తుంది. ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా దాదాపు ఎండిపోయే పరిస్థితిగా ఉన్నాయి. మినిమం వాటర్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వర్షం కోసమే అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చాలా కనిపిస్తుంది. దీంతో ఈసారి భారీగా ముందస్తుగా వర్షం పడితే మాత్రం అన్నదాతలకు పంటలకు చాలా ఉపయోగపరంగా ఉండే అవకాశం ఉంది సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.